హాయ్ అండి అందరికీ. నిన్న ఎపిసోడ్లో మనకి వచ్చారు కంటెస్టెంట్స్, వచ్చారు వరల్డ్ కంటెస్టెంట్స్. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చారు నలుగురు. ఎవరెవరు అంటే చూసిన వాళ్ళ గురించి చూడని వాళ్ళ గురించి ఇద్దరు గురించి చెప్తున్నాను. ఎవరెవరు వచ్చారంటే ప్రియా, మనీష్ మర్యాద, ఫ్లోరా, శ్రీజ, వీళ్ళు నలుగురు వచ్చారు. వీళ్ళు నలుగురు వచ్చి మనీష్ మర్యాద అండ్ శ్రీజ కళ్యాణ్కి నామినేట్ చేసి చెప్పిన పాయింట్స్, కళ్యాణ్ అవి నామినేషన్ పాయింట్స్ కాకుండా తనని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సపోర్టింగ్ పాయింట్స్ తీసుకుంటే మాత్రం కళ్యాణ్ విన్నర్ అయిపోతారు అబ్బా ఈజీగా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పాయింట్స్ అంత స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పారు కళ్యాణ్కి. అంత స్ట్రాంగ్ పాయింట్స్ వాళ్ళు కూడా కళ్యాణ్ సపోర్టర్గా మాట్లాడారు అనిపించింది నాకు వాళ్ళు చూసినప్పుడు. అంతే కదా, ఏదో సలహా ఇస్తుంది శ్రీజ, కళ్యాణ్కి సలహా ఇది ఇస్తుంది, నువ్వు నిన్ను మంచోడు అని నీకు అదేంటి మన మనీష్ మర్యాద అంటాడు, నిన్ను మంచోడు అని చెప్పేసి నీకు మందర పువ్వు పెడుతున్నా చెవులా అని చెప్పేసి చెప్పాడు. డైరెక్ట్గా నువ్వు తనుజ నుండి వేరే ఉంటే నీకు విన్నరింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు చెప్పాడు మనీష్ మర్యాద. ఇంకోటి సుమన్ అన్న చెప్పాడు అబ్బా పాయింట్స్ సంజన గారి మీద వేరే లెవెల్ అబ్బా. సంజన గారి దెబ్బకి ఈ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవడం కన్ఫర్మ్. పిన్ టు పిన్ సుమనానికి సంజన జరిగిన అన్ని గుర్తించుకొని తొక్కలో కెప్టెన్ అది ఇది అన్ని మాట్లాడాడు. దెబ్బకి సంజన గారికి మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా చేశాడు సుమనన్న. సూపర్ మాట్లాడాడు నామినేషన్లో, మామూలు కాదు. దెబ్బకి సంజన గారికి బొమ్మ కనబడి ఉంటుంది. అక్కడ మాట్లాడలేక మళ్ళీ హౌస్లోకి వెళ్ళి తన్ని అదేంటబ్బా అన్వర్తి కెప్టెన్ అనడంలో తెలుగులో ఏదో ఒక ఓటు మాట్లాడి అన్నదబ్బా. తెలుగు రాదు అని చెప్పేసి తెలుగులో అంత ఫ్లూయెంట్గా ఎలాగన్నదో అర్థం కాలేదు. ఆవిడ తెలుగు రాదని ఆవిడ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆవిడ తెలుగు బాగా వచ్చు, ఆవిడకి ఎక్కడ మాట్లాడాలో అక్కడ బాగా మాట్లాడతారు. ఏ వర్డ్ రాంగ్గా మాట్లాడాలో ఆవిడ తెలుసు, రాంగ్ అవుతుందో ఆ అవుతున్న దగ్గర తెలుగు రాదన్నట్టు మాట్లాడతారు ఆవిడ. అంతే, తెలుగు మాత్రం బాగా వచ్చి బాగా మాట్లాడగలరు. నిన్న ఎపిసోడ్ ప్రకారం చూసుకుంటే సంజన గారు ఆవిడ తెలుగు రాదని ఎవ్వరూ అనుకోవద్దు, చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ మాట్లాడిన తర్వాత కూడా దాన్ని రాంగ్గా పోటర్ అయిపోద్దేమో అని భయంతో నాకు తెలుగు రాకాలన్నాను, అది కరెక్టా రాంగ్గా తెలియదు నాకు అని అనేస్తారు ఎందుకంటే తొక్కలో కెప్టెన్ అన్నప్పుడు అది రాంగ్ అని తెలీదా? ఆ మాత్రం తెలుసు కదా, తెలిసి కావాలని తెలియక అనేసి అన్నం అది ఎంతవరకు కరెక్ట్ అక్కడ తెలిసిపోతుంది. అక్కడే ఆవిడ కావాలని అంటున్నారు, తెలుగు వచ్చినా కావాలని మాట్లాడతా అని చెప్పి అది తెలిసిపోతుంది. కాబట్టి ఆవిడ ఇంకా ఏది మాట్లాడినా ఇంకా రాంగ్గానే వెళ్తుంది బయటికి. తెలుగు రాదు అని ఆవిడ ఇంకా ముసుగులోని బయటికి వచ్చేసినట్టే, తెలుగు రాదు అని మాట్లాడడానికి ఛాన్సే లేదు సంజన గారికి. ఏమైపోయింది బాట ఇంకా ముగిసింది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. కాకపోతే ఆవిడకన్నా వీక్ అయిన మాధురి ఇంకా ఉన్నారు, చూడాలి ఎవరు వెళ్తారనేది. మాధురి కూడా డైరెక్ట్ నామినేషన్ కాబట్టి అసలు తనుజ డైరెక్ట్ నామినేషన్ చేస్తా అనుకోలేదు. ఎందుకంటే డైరెక్ట్ నామినేషన్ డేంజర్ జోనే. ఏ వర్క్ ఇచ్చి ఏదో చేసుకుంటే బాగుండు అనిపించింది నాకు. కానీ డైరెక్ట్ నామినేట్ అంటే డేంజర్ జోన్ ఇది, తిరిగిలేదు, నో డౌట్. 70% 80% డేంజర్ జోన్ అది. సో ఇక్కడ నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రియా వచ్చిందబ్బా. ప్రియా రాగానే కళ్యాణ్ చాలా ఎమోషన్ అయ్యాడు. సో ప్రియా వచ్చి సంజనని నామినేట్ చేసింది. సంజనని నామినేట్ చేసి ప్రతి పాయింట్ పిన్ టు పిన్ పోసగుచ్చిన చెప్పిందబ్బా. ప్రతి పాయింట్గా ఆవిడ మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా ప్రియా అన్ని పాయింట్లు ప్రతి ఒక్క పాయింట్ ఆవిడ చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ని పోసుకుంటూ చూపించింది. ఆవిడకి మిస్టేక్ కాదు, వీళ్ళు చెప్పినా ఆవిడ సర్దిద్దుకోదు, ఆవిడ అంతే, ఇంకా అలాగే ఉంటారు. ప్రతి ఒక్క పాయింట్ తనుజని తక్కువ చేసి మాట్లాడడం. అండ్ క్లాస్ అంటారు, మీ క్లాస్ ఏంటి, అసలు ఏంటి క్లాసు, వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ క్లాసు అని చెప్పేసి అడగడం. చాలా అన్ని పాయింట్లు ఆవిడ రాసుకొని వచ్చినట్టు మాట్లాడిందబ్బా. ప్రియ మాత్రం సంజన గారి మీద చాలా గట్టిగా మాట్లాడింది, చాలా గట్టిగా నామినేట్ చేసింది సంజనని. అండ్ తీసుకెళ్ళి కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఏమో తీసుకెళ్ళి మన రామరాత్రికి వేస్తాడు. రామరాత్రికి వేసిన పాయింట్స్ అంటే వేరే వాళ్ళకి ఎవరికో నువ్వు అమౌంట్ ఇచ్చావు, నిఖిల్ అండ్ భైరవ్కి ఇచ్చావు, అది నీ దగ్గర ఉంచుకుని ఉంటే నువ్వు మా టీం నుంచి వేరే టీంకి వెళ్ళకుండా ఉండుంటే బాగుండు అని చెప్పేసి పాయింట్ వేశాడు. అది ఒక విధంగా మంచి పాయింటే. ఎందుకంటే ఈ బ్లూ టీంలో ఉన్న పర్సన్ రెడ్ టీంకి వెళ్ళి రెడ్ టీంకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బ్లూ టీంలోనే ఉండుంటే ఆయనకి ఏదో ఒక ఛాన్స్ వచ్చేది, అట్లీస్ట్ ఏదో ఒకటి వచ్చేది. అసలు జీరోతో కాకుండా ఎంతో కొంత ఉండేవాడేమో అన్నది ఫీలింగ్ కళ్యాణ్ది. సో కళ్యాణ్ తీసుకెళ్ళి
మన రామరాజుకి నామినేట్ చేశాడు. ఇక ప్రియానేమో పంపించేస్తారు. నెక్స్ట్ మన మనీష్ మర్యాద వస్తాడు. మనీష్ మర్యాద వచ్చి చాలా కూల్గా వస్తాడు, చాలా కూల్గా మాట్లాడతాడు. బయట నుంచి చూశారు కాబట్టి గేమ్ అంతా చాలా కూల్గా, చాలా నీట్గా, సింపుల్గా మాట్లాడతాడు. వచ్చి రాగానే కళ్యాణ్కి నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసి కళ్యాణ్ బ్రో మీరు ఎక్కడో తక్కువ అవుతున్నారు, మిమ్మల్ని మంచోళ్ళు అని చెప్పేసి మీకు అందరిపో చూడ పెడుతున్నారు, అది మీకు అర్థం కావట్లేదు, అది మీరు తెలుసుకోవాలి, మీరు తెలుసుకొని మీ ఆట మీరు ఆడితే మీకు మంచిది, మీరు ఎక్కడో రాంగ్గా పోటీ అవుతున్నారు అది అని చెప్పేసి అంటాడు. నామినేషన్ పాయింట్లో కూడా మీరు వేసిన నామినేషన్ పాయింట్లు కూడా అది రాంగు అది అంటే కళ్యాణ్ దానికి ఒప్పుకుంటాడు. కళ్యాణ్ అసలు చేసిన మిస్టేక్ ఏంటంటే మొన్న నామినేషన్లో సంజనని అసలు నామినేట్ చేయకూడదు, సంజన చేయకుండా ఓన్లీ తనుజ చేయలేదు, పోనీ తనుజ మీద ఏదో తప్పస్సు ఉన్నాయి చేయకూడదు. ఆ రమ్య మోక్షనో మాధురినో చేసుంటే కొంచెం బాగుండేది. అది బాగా నెగిటివ్ పోటీ అవుతుంది కళ్యాణ్ మీద. అది ఎంతవరకు వెళ్తుంది ఏంటో చూడాలి, మనం తెలీదు ఎంతవరకు వెళ్తుంది, అది కళ్యాణ్ మీద ఎలాంటి ప్రభావం తీసుకొస్తా చూడాలి. ఈ వీక్లో నామినేషన్ ఉన్నాడు కాబట్టి ఓట్లు బాగా పడుతున్నాయి, కానీ ఆ ఓటింగ్ డేంజర్లో వచ్చే ఛాన్స్ ఉండదు, పడే ఓటింగ్ తగ్గడానికి ఛాన్స్లు చాలా ఉంటాయి. ఛాన్స్ ఆర్ వెరీ హై. ఏవైతే ఓట్స్ పడుతున్నాయో ఓట్స్ పడడానికి ఛాన్స్ వెరీ హై. సో చూడాలి. ఇక్కడ కళ్యాణ్ నామినేట్ చేసి మనీష్ మర్యాద వెళ్ళి ఎమాన్యుల్కి నైఫ్ ఇస్తాడు నామినేట్ చేయడానికి. ఎమాన్యుల్ ఇక్కడ వెళ్ళి తనుజ నామినేట్ చేస్తాడు. ఎమాన్యుల్ తనుజ నామినేట్ చేసినప్పుడు అడ్డంగా దొరికిపోయి అనిపించింది నాకు. ఎందుకంటే ఎమాన్యుల్ చెప్పిన పాయింట్స్ అని తనుజ మీద చెప్పిన పాయింట్స్ ఎమాన్యుల్ పాయింట్స్ అన్ని అటర్ఫ్లాప్ అయ్యాయి. ఒకటి బొమ్మల గేమ్లో ఎమాన్యుల్ అన్నాడు, బొమ్మల గేమ్లో నువ్వు రాముని సేవ్ చేయడం నాకు నచ్చలేదు అన్నాడు. కానీ వీళ్ళు బొమ్మల గేమ్లో ఎమాన్యుల్ తనుజ వీళ్ళందరూ మాట్లాడుకొని రాముని సేవ్ చేద్దాము, ఎందుకంటే ఆల్రెడీ భరణి హౌస్ మేట్కి వెళ్ళిపోయాడు, టెనెంట్స్ నుంచి హౌస్ మేట్కి వెళ్ళిపోయాడు. సో టెనెంట్స్లో స్ట్రాంగ్గా ఎవరు లేరు కాబట్టి నేను ఉంటాను స్ట్రాంగ్ టెనెంట్స్లో, మనం రాముని ఎవరు పంపిద్దాము హౌస్ మేట్ కానీ ముందే మాట్లాడుకున్నారు. వీళ్ళు మాట్లాడుకున్న ప్రకారంగా లాస్ట్లో ఎమాన్యుల్ అండ్ రాము ఉన్నప్పుడు ఎవరిని హౌస్ మేట్కి పంపించాలని అనుకున్నప్పుడు కూడా తనుజ ఎమాన్యుల్ చూసినప్పుడు ఎమాన్యుల్ ఇలా అంటాడు. ఇలా అని క్లియర్గా సైనింగ్ ఇవ్వడం వల్ల తనుజకి ఇష్టం లేకున్నా సరే చెప్తున్నాను, తనుజకి ఇష్టం లేకున్నా సరే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వీడియో చూడండి ప్రీవియస్లో. తనుజకి ఇష్టం లేకుండా సరే రాముని సేవ్ చేస్తుంది, రాముని సేవ్ చేసి హౌస్లోకి వెళ్ళరా అని చెప్తుంది. ఎమాన్యుల్ అక్కడ ఒప్పుకొని మాట్లాడుకొని జరిగిన విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఎందుకు చేసో అర్థం కాలేదు. అది ఒకటి. ఇంకో పాయింట్ వాటర్ టప్ టాస్క్లో కూడా ఎమాన్యుల్ తనుజ సపోర్ట్ చేశానని చెప్పాడు, కానీ అక్కడ క్లియర్గా ఎమాన్యుల్ తీసుకెళ్ళి తనుజ దాంట్లో వాటర్ వేసాడు. అక్కడ సపోర్ట్ చేసింది ఎమాన్యుల్, సంజన గారికి సపోర్ట్ చేశాడు, వాటర్ తీసుకెళ్ళి అక్కడ తనుజ దాంట్లో వేసాడు. మరి ఎందుకని ఎమాన్యుల్ 2 పాయింట్స్ చెప్పి అర్థం కాలేదు. ఇక్కడ తనుజ అండ్ ఎమాన్యుల్ ఆర్గ్యుమెంట్లో ఎమాన్యుల్దే రాంగ్, ఎమాన్యుల్ నెగిటివిటీ చాలా వస్తుంది. నాకు అనిపిస్తున్న వరకు ఎమాన్యుల్దే రాంగ్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఎవరైనా ఎమాన్యుల్ కరెక్ట్ అనిపిస్తుందో అనిపిస్తే ఏ పాయింట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్లోరా గారు వస్తారు. ఫ్లోరా గారు వచ్చి రాగానే ఫ్లోరా గారు రీతు నామినేట్ చేస్తారు. రీతుతో నామినేట్ చేసి రీతుని నీది ఫేక్ బాండింగ్, ఫేక్గా ఆడుతున్నావు అది అని చెప్పేసి అంటారు. అంటే ఫ్లోరా గారు నామినేషన్ అంత పర్ఫెక్ట్గా లేవు. ఏదో పాయింట్లు చెప్తారు వాళ్ళు. అసలు రీతు పవన్ టాపిక్ వేస్ట్ అబ్బా, టాపిక్ కూడా అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, అది వేస్ట్. అండ్ రీతు ఇక్కడ ఫ్లోరాగా చేసిన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నైఫ్ తీసుకెళ్ళి సుమన్ శెట్టి అని ఇవ్వడం. సుమన్ శెట్టి అనికి తీసుకెళ్ళి నైఫ్ అవ్వగల సుమన్ శెట్టి ఆన్ ఫైర్ అనమాట, మామూలు ఫైర్ కాదు. సుమన్ శెట్టి సంజన గారు నామినేట్ చేసి సంజన గారి మీద ఉన్న పాయింట్స్ భలే చెప్తారబ్బా. మీరు నన్ను తొక్కలో కెప్టెన్ అన్నారు, కెప్టెన్ అలాగే మాట్లాడతారా, మీరు కెప్టెన్ ఉన్నప్పుడు మిమ్మల్ని అలాగ అన్నామా, తొక్కల కెప్టెన్ అని అన్నామా, సంజన గారు కెప్టెన్ అన్నాం కదా ఎందుకు అలాగా మీరు తొక్కల కెప్టెన్ని అంత కెంచపరిచి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడతారు. సంజన గారేమో సారీ చెప్పాను కదా అని అంటే లాగి పెట్టాడు కొట్టి సారీ చెప్తే బాగుంటుంది అక్క, బాగోదు కదా, అది కాదు నాకు కావాల్సింది మీ దగ్గర సారీ కాదు, ఇంకోసారి అనకుండా చూసుకుంటారని నామినేట్ చేస్తానని చెప్పేసి సుమన్ శెట్టి చాలా గట్టిగా కడగండి చెప్పి పాయింట్ నామినేట్ చేస్తాడు సంజనాని. నెక్స్ట్ శ్రీజ వస్తుందబ్బా. శ్రీజ వచ్చి రాగానే డైరెక్ట్గా నామినేట్ చేయకుండా శ్రీజకు ఉన్న పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఒకళ్ళే నామినేట్ చేసిన ఛాన్స్ ఉంది కాబట్టి ఆ పాయింట్స్ని చెప్పాలి. అక్కడ మాధురి గారు ఉన్నారు, శ్రీజ వచ్చిన టైంకి ఇంకో ఇద్దరు వెళ్ళిపోయారు సేఫ్గా. వాళ్ళు ఉండింటే ఇంకా గట్టిగా ఉండేది పోటీ ఈరోజు ఎపిసోడ్లో. ఎందుకంటే ఆయిషా అండ్ తనెవరు ఇంకొక అమ్మాయి వెళ్ళిపోయింది కదా,
ఆయుష అండి రమ్య మోక్ష మన బచ్చలక్క ఈరేమేలా మర్చిపోయాను నేను. మన బచ్చలక్క ఆయుష వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వీళ్ళ మీద గట్టి పాయింట్స్ ఉన్నాయి శ్రీజకి, కానీ వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కాబట్టి ఆ పాయింట్స్ ఎలాగైనా మాధురి మీద చెప్పాలి, మాధురికి నామినేట్ చేసే ఛాన్స్ లేదు చెప్పాలని చెప్పేసి నామినేట్ చేయకుండా ఫస్ట్ పాయింట్ చెప్తుంది. మాధురి అయిపోయిన తర్వాత తనుజ దగ్గరికి వస్తుంది. తనుజకు కూడా మనం ఏదైతే మన వీడియోలో చెప్పామో తనుజ ఎందుకు అసలు రమ్య మోక్షాన్ని అండ్ మాధురిని నామినేట్ చేయలేదు, చేస్తుంటే బాగుండు అని అనిపించింది. యాక్చువల్ మాధురి గురించి మాట్లాడింది. రమ్యం చేసింది తనుజ, రమ్యం చేసిన పాయింట్స్ అన్నీ మాధురి ఎందుకు చేయలేదని చెప్పి మనం మాట్లాడుకున్నాము. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలో వచ్చింది, దానికి మంచి లైక్స్ కామెంట్స్ కూడా వచ్చాయి. అదే పాయింట్ తీసుకెళ్ళి శ్రీజ అడిగింది, నిన్ను 2 చేతులు కలిసి తప్పట్లు అని చెప్పేది ఎవరన్నారు, మాధురి అన్నారు. అలా నిన్ను నెగిటివ్గా అన్న మాధురితో నువ్వు రాజా అని ఎందుకు తిరుగుతున్నావు, ఆ బాండింగ్ ఎందుకు, ఆ ఫేక్ బాండింగ్ ఎందుకు అని అడిగింది. పర్ఫెక్ట్ పాయింట్ అడిగిందబ్బా అనిపించిందబ్బా. నువ్వు ఆ పాయింట్ మీద రమ్యాన్ని చేసావు కానీ మాధురిని చెయ్యాలి అని పర్ఫెక్ట్ పాయింట్ అడిగింది. ఇలా మాట్లాడుతున్న బిగ్ బాస్ మధ్యలోకి వచ్చి శ్రీజ నువ్వు హౌస్లోకి ఎందుకు వచ్చావు, ఆ పాయింట్ చేయంటే డైరెక్ట్గా నామినేట్ చేస్తుంది కళ్యాణ్ వెళ్ళి. కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చాడువా చేస్తారు నువ్వు అంటది. చాలా గట్టిగా స్ట్రాంగ్గా పాయింట్ చెప్తుంది. అమ్మాయిలు పిచ్చాడువా అంటే కాదు అంటాడు. కాదు అన్నప్పుడు నువ్వు ఎందుకు స్ట్రాంగ్గా శ్రీజ పాయింట్ చెప్పినప్పుడు, రమ్య మోక్ష చెప్పినప్పుడు నువ్వు ఎందుకు స్ట్రాంగ్గా పాయింట్ చెప్పలేకపోయావు, ఎందుకు గట్టిగా వాళ్ళని అడగలేకపోయావు, ఎందుకు నువ్వు స్ట్రాంగ్గా ఉండలేకపోయావు వాళ్ళ ముందు, మాధురి అండ్ రమ్య మోక్షని ఎందుకు నువ్వు నామినేట్ చేయలేదు అడిగింది బా. కళ్యాణ్ లాస్ట్ వీక్ అంతా సేఫ్ గేమ్ ఆడించారని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ చేయాల్సిన పర్సన్స్ వేరు, చేసిన పర్సన్ వేరు. కళ్యాణ్ చేసింది 100 and 200% రాంగే. కళ్యాణ్ ఎందుకో నెగిటివ్ అయిపోయాడు లాస్ట్ వీక్ నామినేషన్లో, దాన్ని మార్చుకుంటే బాగుందని చెప్పేసి రీతు ఇండైరెక్ట్గా సలహా ఇస్తుంది కళ్యాణ్కి. రీతు అంటానండి మన శ్రీజ. ఈ పాయింట్స్ అన్ని కళ్యాణ్ నోట్ చేసుకొని తన మైండ్లో ఉంచుకొని ఈ పాయింట్స్ మీద నెక్స్ట్ వీక్లో అయినా కనీసం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పోటీ పడి ఈ బాండింగ్ అని ముసుకొని బయటకు వచ్చి కళ్యాణ్ ఆడితే కళ్యాణ్ సీజన్ 9 విన్నర్ తిరిగిలేదు. కానీ ఎక్కడ చూసినా యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్ ఎక్కడ చూసినా సరే విన్నర్ ఎవరు అని అంటే 65% 70% తనుజ పేరు వస్తుంది. తనుజ పేరు ఎందుకు వస్తుందని తనుజ ఆ విధంగా ఆడిస్తుంది అందరినీ. తనుజ ఆడట్లేదు, ఆడిస్తుంది అందరినీ, స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరినీ వెనకాల పెట్టుకుని ఆడిస్తుంది. ఫస్ట్ వీక్ మాధురి గారు రాగానే ఆటో డామినేషన్ అందరి మీద ఎగిరింది. కానీ ఇప్పుడు ఎందుకు తనుజ దగ్గర అంత తనుజ ఎంత గట్టిగా అరిచినా సరే ఏం మాట్లాడుకుంటే సైలెంట్గా ఎందుకు ఉంటుంది. తనుజ ఓట్లు పడుతున్నాయి, తనుజ ఏదో గేమ్ బాగుందని చెప్పేసి తనుజతో ఉంటుంది. సో అలా తనుజ అందరినీ తన చుట్టూ తిప్పుకుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇమాన్యులు నిన్న వేసిన నామినేషన్ అది కంటిన్యూ చేస్తే ఆ ఫైర్ ఉంటే ఇమాన్యుల్ కూడా ముందుగా ఛాన్స్ ఉంటాయి. లేదంటే ఇమాన్యుల్ కూడా అక్కడ ఆగిపోతాడు. ఆ ఫైర్ ఉండాలి. నామినేట్ చేశాడు కదా, నామినేట్ చేసి పాయింట్ చెప్పాడు, ఫైర్ ఉంది, అది రాంగ్ అవని కరెక్ట్ అవని, ఆ ఫైర్ కంటిన్యూ చేస్తే బిగ్ బాస్ హౌస్ సూపర్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ కూడా పీక్స్లో ఉంటుంది, మామూలు కాదు, పీక్స్లో ఉంటుంది ప్రతి ఎపిసోడ్ కూడా. సో కళ్యాణ్ అండ్ తనుజ గురించి ఎంతమంది అయితే మీరు వెయిట్ చేస్తున్నారో, వాళ్ళ మధ్య వాళ్ళ రిలేషన్ చెడిపోవాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.